హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ మిస్ సింధు. ఇవాంటి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే గుమ్మడికాయ పులుసుని సులభమైన పద్ధతిలో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/8 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు అందుబాటులో లేకపోతే ఈ ప్లేస్లో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కేవలం లో హీట్లోనే దోరగా ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు పోపు ఫ్రై అయిపోయిన తర్వాత వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక చిటికడంతా ఇంగు కూడా వేసుకోండి. ఇంగు వేయటం అనేది కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే మెంతి పొడి కూడా ఆప్షనల్ అండి. మీకు మెంతులు ఫ్లేవర్ లైట్గా చేదుతనం వద్దు అనుకుంటే మెంతులు అలాగే ఇంగువ 2 కూడా స్కిప్ ఆఫ్ చేసేయండి, పర్వాలేదు. ఉల్లిపాయలు మనకి లైట్గా మగ్గితే సరిపోతుంది, అంటే ఆ పచ్చితనం తగ్గే వరకు కుక్ అయితే సరిపోతుంది. ఓవర్గా కుక్ అవ్వకూడదు, ఎందుకంటే మనం పులుసు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓవర్గా కుక్ అయితే మనకి ఉల్లిపాయలు తినేటప్పుడు కర్రీ తినేటప్పుడు టేస్ట్ అనేది అంత బాగోదు. రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్లో వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను అప్రాక్సిమేట్లీ 2 కప్పుల వరకు గుమ్మడికాయ ముక్కలు అనేవి కొంచెం బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసుకుని పెట్టుకున్నాను. కూర గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఆ గుమ్మడికాయని తీసుకున్నాను. పైన తోలు అనేది పీల్ ఆఫ్ చేయలేదు. సో జస్ట్ బైట్ సైజ్. పులుసుకి యూజువల్లీ ఎప్పుడైనా కానీ కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. గుమ్మడికాయ యూజ్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్, అంటే గుమ్మడికాయ హల్వా, బూడిద గుమ్మడికాయతో ప్రిపేర్ చేసిన వడియాలు, అలాగే ఈ గుమ్మడికాయతో ప్రిపేర్ చేసిన పూర్ణాలు, ఇలా కొన్ని రెసిపీస్ ఉన్నాయి. తీపి గుమ్మడికాయ కూర. ఈ రెసిపీస్ తాలూకా లింక్స్ అన్నీ కూడా పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి, అవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. సో గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కడాయికి సరిపడా లిడ్ అనేది పెట్టేసి కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోండి. గుమ్మడికాయ కుక్ అవడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో గరిట అనేది లిడ్ ఓపెన్ చేసి గరిట పెట్టి కలుపుకుంటూ ఉండండి. సో గుమ్మడికాయకి మనకి పైన తోలు అలాగే లోపల ఉన్న కండపాటు 2 కూడా కొంచెం మెత్తగా అయ్యింది అని అనుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం అనేది వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న చింతపండు గుజ్జు, అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్టుగా వాటర్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కారం 2 కూడా పులుసు వేసిన టైంలోనే ఇలా వేసి కుక్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్స్ అనేవి బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అయిపోతాయి. సో చింతపండు పులుసు అలాగే ఎక్సెస్ వాటర్ 2 కలిపేసి నేను ఎట్ ఏ టైం పోసేసాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని కడాయికి సరిపడే లిడ్ పెట్టేసి ఈ ముక్క అనేది కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా సాఫ్ట్ అన్నాను కదా అని చెప్పి బాగా మెత్తగా మెదిపోయే వరకు కుక్ చేసుకోకూడదు, టెక్స్చర్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది. సో కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి లైట్గా ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా బెల్లం అనేది వేసుకోండి. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్ వేసాను. మీరు కొంచెం తీపి ఎక్కువ తినడానికి ఇష్టపడితే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, లేదా కొంచెం ట్యాంగీగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏది ఎక్కువ డామినేట్ చేయవద్దు అనుకుంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో బెల్లం వేసిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు హై హీట్లో కుక్ చేసుకుని లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, ఇది ఆప్షనల్ అండి, వేసేసుకుని బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన ఈ గుమ్మడికాయ పులుసు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని రెసిపీ లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం.